చంద్రబాబు తన హయాంలో ఒక్క రోజైనా వ్యవసాయం గురించి మాట్లాడారా? రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలని కనీసం ఒక్కసారైనా ఆలోచించారా? రుణాలపై కనీసం ఒక్కసారైనా కేంద్రంతో మాట్లాడే ప్రయత్నం చేశారా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరినైనా పరామర్శించారా? సబ్సిడీలు సంక్షేమ పథకాలు దండగా అన్నది వాస్తవం కాదా? వ్యవసాయ రంగాన్ని ఆత్మహత్యలను అవమానపరిచింది నిజమా కాదా? అధికారంలోకి రాకముందు 2 రూపాయలకే కిలో బియ్యమని, మద్య నిషేధం అని, తరువాత 2 రూపాయల బియ్యాన్ని 5 రూపాయల 25 పైసలు ప్రొహిబిషన్ ను ఎత్తివేసింది నిజం కాదా? తానే ప్రధానిని అపాయింట్ చేశానని చెప్పుకున్న వ్యక్తి కనీస ధర్మంగా రైతుల కష్టాలపై కేంద్రానికి ఒక్కటంటే ఒక్క లేఖైనా రాశారా? ఇవి టీడీపీ అధినేతకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సంధించిన ప్రశ్నలు. ఇచ్చిన హామీలనే అధికారంలోకి వచ్చిన తరువాత గాలికొదిలేసిన బాబు మాటలను జనం నమ్ముతారా అని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీకి చెందిన నేతలు కొణతాల రామకృష్ణ, సోమయాజులు. వ్యవసాయం అనేటువంటి పేరు ఉచ్చరించడానికి కూడా ఇదేదో సిగ్గుమాలిన పని. ఇది మనలాంటి వాళ్ళు వ్యవసాయం గురించి, రైతు గురించి మనం మాట్లాడకూడదు. ప్రపంచ చిత్రపటంలో మన ఇమేజ్ తగ్గిపోద్ది. మనం ఎప్పుడు ఎన్నిసార్లు దావోస్కి వెళ్ళాం, ఎన్నిసార్లు పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టాం, బిల్ క్లింటన్ పిలిచావా, లేదంటే బిల్ గేట్స్ ని పిలిచావా, టోనీ బ్లేయర్ ని పిలిచావా అన్నది తప్పితే ఏ ఒక్క రోజు కూడా వ్యవసాయం గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. బాబు హయాంలో నష్టపోయిన రైతులకు కూడా వైఎస్సార్ పరిహారం ఇప్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోమయాజులు గుర్తు చేశారు. విషయం ఏంటంటే మళ్లీ 2009కి వచ్చేసరికి ఎన్నిసార్లు రాజశేఖర రెడ్డి గారు ప్రధానమంత్రిని శరద్ పవార్ గారిని కలిస్తే భారతదేశం మొత్తం 5 కోట్ల మంది ఫార్మర్స్ కు మనమూల జరిగినటువంటి లాభం అది. మనమూలనే జరిగిందని చెప్పడం మా దగ్గర ఎంతో కరెస్పాండెన్స్ ఉంది. ఎన్నో 100 ఉత్తరాల దాకా రాసుంటాం మేము ఇటువంటి రుణమాఫీ ప్రోగ్రాం చేయమని చెప్పి. దాంట్లో మళ్లీ 74,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది భారతదేశం మొత్తం. అది 2004 ప్రైమ్ మినిస్టర్ ప్యాకేజ్ కాకుండా మళ్లీ 2009కి వచ్చేసరికి 74,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి దాంట్లో 17.5% అంటే సుమారుగా 11,12,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దాంట్లో సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో 1 కోటి మంది రైతులు సుమారుగా దాని మీద బాగుపడ్డారు. తాను అవిశ్వాసం పెట్టలేనని చేతులెత్తేసిన ప్రతిపక్ష నేతకు కనీస ధర్మంగా విశ్వాస తీర్మానం అయినా పెట్టగలిగే సత్తా ఉందా అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.